ఫ్రెండ్స్ మన ఛానల్‌లోని వీడియోస్‌ని రెగ్యులర్‌గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇండియా రాజమండ్రి డివిజన్‌కి సంబంధించి వివిధ రకాల ప్రాంతాలలో ఖాళీగా ఉన్న పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషను ఆల్రెడీ రిలీజ్ అయింది. సో, ఆ నోటిఫికేషన్‌కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అంటే అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో, దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ ప్రాంతాలకి అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనేది పిన్ టు పిన్ ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లియర్‌గా అందిస్తాను. సో, కాబట్టి ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే ఏజ్ రిలాక్సేషన్‌కి సంబంధించి మనకి దానికి సంబంధించి పోస్టులు మనకి ఎలా కేటాయిస్తారు, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నేను వీడియోలో మీకు ఇస్తాను. సో, దయచేసి ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. అలాగే ముందుగా వీడియోని ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం పోస్టులు చూసుకున్నట్లయితే చదలవాడ, చింతూరు, వివిధ ప్రాంతాలలో ఖాళీగా ఉన్న పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనమాట ఇది. సో, ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి అనేది నేను అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఏ ప్రాంతాలకు మీరు అప్లై చేసుకోవాలో మీరు డిసైడ్ అయ్యి అప్లై చేయొచ్చు. నేను వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. చూడండి, అదర్ కేటగిరీకి ఉన్నాయి, ఓబీసీకి ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీకి ఉన్నాయి, ఆల్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. సో, చూడండి, మనకి అప్లికేబుల్ చూడండి, టీఆర్సీకి సంబంధించి మనకి 12,000 అనేది జీతంగా తీసుకోవచ్చు. దాంతోపాటు డియర్నెస్ అలవెన్స్ ఉంటుందండి. సో, మొత్తంగా మనకి 15,000 రూపాయలు నెలకి శాలరీగా మనం తీసుకోవచ్చు. సో, చూడండి, ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. సో, దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే తెలంగాణ వారు కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, కాకపోతే మనకి ప్రిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, చూడండి, ఎప్పటిలోగా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది అంటే 15/5/2019 అంటే మే 15 లోపు మీరు దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆఫ్లైన్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మీరు దీన్ని అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. అప్లికేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలో నేను క్లియర్‌గా చెప్తాను. సో, మీరు ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, చూడండి, దీనికి క్వాలిఫికేషన్ ఏంది అంటే కేవలం 10వ తరగతి ఎవరైతే పాస్ అయి ఉంటారో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు 2 నెలల కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. మనం అప్లికేషన్ సెండ్ చేసేటప్పుడు దాంతోపాటు కన్ఫర్మ్‌గా ఆ యొక్క దానికి అటాచ్ చేయాల్సి ఉంటుంది ఆ కంప్యూటర్ సర్టిఫికేట్‌ని. సో, అది లేని వాళ్ళు మరి ఎలా అంటే చూడండి, మీరు 10థ్‌లో కాకపోయినా ఇంటర్‌లో అయినా ఒక సబ్జెక్ట్‌గా దాన్ని కంప్యూటర్‌ని తీసుకునేవాళ్ళు, లేదా డిగ్రీలో అంటే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, లేకపోతే బీకామ్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు, బీఏ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, సో, ఎవరైనా అలా కంప్యూటర్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్‌గా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి 18-40 సంవత్సరాల లోపు వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేస్తున్నారో వారికి తెలుగు క్లియర్‌గా చదవడము, రాయడం కన్ఫర్మ్‌గా వచ్చి ఉండాలి. ఎయిదర్ తెలుగు ఆర్ ఉర్దూ ఏదైనా మనకి వచ్చి ఉండాలన్నమాట. చూడండి, కంప్యూటర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. 60 రోజుల డ్యూరేషన్ కలిగిన కంప్యూటర్ సర్టిఫికేట్ లేదా ఏదైనా మీరు బోర్డ్ ద్వారా, యూనివర్సిటీ ద్వారా మీరు చేసుంటారు కదా, డిగ్రీలో ఉన్న కంప్యూటర్స్. సో, అదున్నా సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు దీనికి అప్లై చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ మీకు కావాలి కన్ఫర్మ్‌గా. ఫ్రెండ్స్, చూడండి, దీనికి అప్లై చేసిన వారికి సైకిల్ తొక్కడం అనేది కన్ఫర్మ్‌గా వచ్చి ఉండాలి. గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా సరే, మేల్ క్యాండిడేట్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే సైకిల్ తొక్కడం అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. దీన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి అంటే యాస్ పర్ 10థ్ క్లాస్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకి షార్ట్ లిస్ట్ చేసి పోస్ట్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చూడండి, అన్ని రకాల మీ దగ్గర సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ అనేది ఉండాలన్నమాట. ఎస్పెషల్లీ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి అలాగే క్వాలిఫికేషన్ సంబంధించి యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటే చాలు. అలాగే చూడండి, మీ యొక్క కంప్యూటర్ సర్టిఫికేట్ అంటే 60 రోజుల డ్యూరేషన్ కలిగిన కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. లేకపోతే ఇందాక చెప్పినట్టు డిగ్రీలో కంప్యూటర్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్‌గా తీసుకునే వాళ్ళు, లేదా ఇంటర్‌లో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ కంప్యూటర్ తీసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. అలాగే రెసిడెన్స్ సర్టిఫికేటు, అలాగే ఏదైనా మీరు ఎంప్లాయీ ఉంటే అలాగే మీ పర్మిషన్ లెటర్ తీసుకోవాలన్నమాట దీనికి అప్లై చేయాలంటే. అలాగే ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూడండి, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్‌కి సంబంధించి ఇవన్నీ ఏంటంటే దానికి జత చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు అప్లికేషన్ ఫామ్‌కి మీరు జత చేసి మే 15 లోపు మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది? సో,
ఏ ఏ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఉన్నాయంటే సో ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయని. సో కాకపోతే మీరు అప్లై చేస్తే షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులకు పోస్ట్ కేటాయించడం అనేది జరుగుతుంది. సో నేను అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఫిల్ చేయాలో చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఇది చదలవాడకి సంబంధించిన అప్లికేషన్ అనమాట. చూడండి ఈ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలి చూడండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఫుల్ లెటర్, మీ యొక్క పేరు, మీ మదర్ పేరు, అలాగే మీ ఫాదర్ పేరు, మీ పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏ అడ్రస్లో ఉన్నారు, మీరు ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీరు సర్టిఫికేట్ అంటే 10th క్లాస్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ క్యాస్టు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్‌కి సంబంధించి సో మీరు ఈ సర్టిఫికేట్స్ అన్ని ఏం చేస్తారంటే సెల్ఫ్ అటెస్టెడ్ చేపియండి. అంటే మీరే దానిపైన సైన్ చేయాల్సి ఉంటుందన్నమాట ఆ సర్టిఫికేట్స్ పైన. సో అలాగే ఇన్‌కమ్ సర్టిఫికేటు, ప్రెజెంట్ ఏమైనా వృత్తి ఏమైనా చేస్తున్నారా? సో దానికి సంబంధించి ఈ విధమైన కాపీస్ అన్నీ దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది మీరు. సో మీరు అటాచ్ చేసి చూడండి, అప్లికేషన్ ఫామ్‌లోనే అడ్రస్ ఉంటుందండి. సో అప్లికేషన్ ఫామ్ అడ్రస్ ఉంటుంది. సో దానికి మీరు ఏ ఒక్క ప్రాంతానికి మీరు అంటే ఆ రాజమండ్రి డివిజన్‌కి సంబంధించి మీరు ఏ ప్రాంతానికైతే అప్లై చేస్తున్నారో సో దానిపైన మీరు పోస్టల్ కవర్ పైన అడ్రస్ రాయాల్సి ఉంటుందన్నమాట. సో డిస్క్రిప్షన్‌లో నేను వరుసగా 1 బై 1 ఇస్తాను. సో దీనికి సంబంధించి ఏ ప్రాంతానికి ఏ అప్లికేషన్ అనేది సో మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్ నా యొక్క ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్.